శ్లోకాలు. ఈ భ్రాంతులన్నీ కూడా తొలగిపోవాలండి. ఇది తొలగిపోతేనే జన్మరాహిత్యం సాధ్యమవుతుంది. ఆఖరి పాఠం ఇదే ఈ గురు పౌర్ణమికి. అయితే ఇది వివరంగా చెప్పాలి అంటే మాత్రం కనీసం నాకు ఒక 5-6 గంటల సమయం ఇవ్వాలి. అది ఏదైనా ఒక పౌర్ణమికి వేరే ఎవరు ఉండరు కాబట్టి నేనే పాఠం చెప్తాను కాబట్టి అప్పుడు వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాం. ప్రస్తుతానికి మీకు అవగాహన అవటానికి ముందు శ్లోకాల వరకు చదువుదాం. భ్రమేణాహం భ్రమేణత్వం భ్రమేణోపాసకా జనాః భ్రమేణేశ్వర భావత్వం భ్రమమూలమిదం జగత్. త్యజ ధర్మమధర్మం చ ఉభే సత్యాన్ ఋతే త్యజ ఉభే సత్యాన్ ఋతే త్యక్త్వా ఏన త్యజసి తత్వజ. గురూణావరణత్యాగః అనావరణముత్తమం పరిపూర్ణం పూర్ణమేవ పూర్ణాచలసముద్రవత్. అబీజం వృక్షసంపన్నం శాఖాపల్లవవర్జితం పుష్పం నాస్తి ఫలం నాస్తి సంపూర్ణవృక్షవర్జితం. సర్వశూన్యమయం రూపం జన్మశూన్యం స్వభావతః జన్మభావేన మృత్యుశ్చ పరిపూర్ణం స్వభావతః. జన్మభావే కర్మ నాస్తి కర్మభావే ఫలం నహి ఫలాభావే భయం కుత్ర భయాభావే న సంశయః. ఇంద్రజాలమిదం సర్వం యథా మరుమరీచికా అఖండితం అనాకారం వర్తతే కేవలం శివం. శుద్ధే సుషుప్తావివచ తస్మిన్నాహం కదాచన తద్వత్స్యాదపి యస్యాస్తి ప్రపంచం నాస్తి తస్య వై. యథా నాహం తథా శుద్ధం తస్మాత్ శుద్ధే న నిర్ణయః. జగదస్तीति को वेद नास्तिको न च निर्णयः. आत्मातीतं केवलात्मा देहो नास्ति कदाचन. अस्ति नास्तीति को वेद నిర్ణయో నాస్తి సర్వదా. శాస్త్రజ్ఞానం బహుక్లేశం బుద్ధేశ్చలన కారణం ఉపదేశాద్ధరేర్బుద్ధ్యా రమతే సర్వకర్మసు. ఉల్కహస్తో యథా కశ్చిద్ ద్రవ్యమాలోక్యతాం త్యజేత్ జ్ఞానేన జ్ఞేయమాలోక్య పశ్చాజ్ఞానం విసృజ్యతి. జ్ఞానమజ్ఞానినం దృష్ట్వా
ద్వయోస్త్యజతి నిశ్చయం ద్వయోస్త్యజతి యజ్ఞానం తజ్ఞానం చ పరిత్యజేత్ విద్యాంతం బ్రహ్మ విద్యాంతం వార్తీకాంతమగోచరం పూర్ణబోధం ప్రవక్ష్యామి శృణు శిష్య మహోత్తమం కో బంధః కశ్చ వా మోక్షో నిర్మూలమనసం కురు ద్రష్టృదర్శన దృశ్యాదివర్జితం సతతం ధ్రువం అమృతం చాస్తి సర్వత్ర మృతం నాస్తి సదా ధ్రువం భ్రాంత్యా వితత్సదా భాతి భ్రాంతినాశే సదా నహి యోగం జ్ఞానం తథా జ్ఞేయం యోగం జ్ఞానం ద్వయం త్యక్త్వా త్యక్తా సత్యమసత్యకం సర్వస్యైకైవ యజ్ఞప్తి తజ్ఞప్తి సహ వర్జయేత్ ఉపాధిద్వయం నాస్తి ఏకం ద్వయం నహి అస్తి నాస్తితి యజ్ఞప్తి తజ్ఞప్తిర్నహి సర్వదా బ్రాహ్మణ్యం కులగోత్రాంశ్చ నామ సౌందర్యజాతయః స్థూలదేహగతాని తే స్థూలే భిన్నే ఇమే నహి క్షుత్పిపాసాదికాః సర్వే రాగద్వేషాదయోపి చ లింగదేహగతా వేతే యలింగస్య న విద్యతే కారణం ప్రియమోదాస్తే జీవత్వభ్రాంతి సంయుతం బ్రహ్మత్వం చ తథా జ్ఞాత్వా యవాంఛాసం పరిత్యజేత్ దేహి దేహద్వయం చైకం తప్త సూర్య తపస్సదా సూర్యో నాస్తి ప్రభా నాస్తి ప్రభా నాస్తి రవిర్నహి ఇతి సిద్ధాంతసారస్య ప్రత్యక్షం సర్వజంతుషు జంతూనాం జనర్నివృద్ధి నాస్తి నాస్తి యదార్థతః అచలం సింధు సదృశమాద్యంతరహితం సదా చరంతి తస్య మధ్యే చ నరపక్షీ మృగాదయః పూర్ణాత్ పూర్ణతరం పూర్ణం పూర్ణాత్ పూర్ణో ప్రకాశతే పూర్ణేన పూరితం సర్వం స్థితం పూర్ణేన పూరితం లింగమధ్యే జగత్సర్వం లింగబాహ్యాత్ పరం నహి బాహ్యలింగమితి ప్రోక్తం వేద వేదాంతపారగైః నక్రో స్वस्थానమాశ్రిత్య గజేంద్రమపి కర్షతి నక్రో బహిర్గతో యత్ర శునకేన వినశ్యతి తథైవ మూలమాయా చ దేహమాశ్రిత్య తిష్ఠతి దేహభావే బాహ్యమధ్యే భ్రాంతినాశే బహిర్భవేత్ తస్యాధికం జ్ఞానదృష్ట్యా జ్ఞాత్వా సా స్వయం నహి నశ్యత్యత్రైవ నిశ్శేష
यथा भस्मासुरस्तथा मूलच्छेदो महापूर्णः कलातीतो सदामलः मूलाभावमिदं देहं किं नास्तीतनुस्मरेत् दक्षिणाक्षिप्रकाशेन साक्षी चैतन्यदर्शनम् तस्य मध्यगता सूर्य सोमाग्निः सुरसत्तमा लोकेषु यानि क्षेत्राणि समुद्राः पर्वताः शिलाः द्वीपाश्च निम्मगा वेद शास्त्रविद्या कलाक्षरा सुषुम्नान्तेऽखिलं विश्वं तस्मिन् सर्वं प्रतिष्ठितं बिन्दुमध्ये स्थितं सर्वं बिन्दौ सर्वं विनश्यति बिन्दुः पूर्णे लयं याति निर्बीजं भवति ध्रुवम् ज्ञात्वा ज्ञेयादिकं नास्ति नास्ति विद्यात्मनिश्चयम् क्षेत्रक्षेत्रज्ञयोरन्यः नामरूपविवर्जितः सदा त्रिपुटिरहितः सर्वद्वन्द्वविवर्जितः अनादित्वान् निर्गुणत्वात् परमात्मा सदाव्ययः शरीरस्थोऽपि कौन्तेय न करोऽपि न लिप्यते सबाह्याभ्यान्तरं नित्यं शिवं सर्वत्र सर्वगं शुद्धयोगीन्द्रसञ्चिन्त्यं शुद्धमार्गप्रबोधकम् भावशून्यं बाह्यशून्यं अन्तःशून्यं निरामयं प्रभाशून्यं ज्ञानशून्यं सर्वशून्यं निरामयम् अप्रतर्क्यमविज्ञेयम् अवाङ्मानसगोचरम् अमात्रमव्ययं देवं शिवन्तं निष्कलं भवेत् खगाकारं सदा पश्ये दृश्येदात्मपरित्यजेत् त्रिमलं त्रिगुणं नास्ति स एव परमः शिवः महावाक्यविहीनो हि मायाजालविवर्जितः परिपूर्णपराकाश स एव परमः शिवः अमात्रं शब्दरहितम् आदिमध्यान्तवर्जितम् अनामयमसङ्गं च निर्विद्या निष्कलं प्रभु आत्मानात्मविनिर्मुक्त सर्वातीताश्च नामयोः सर्वहेतुविनिर्मुक्त स एव परमः शिवः हस्तौ तन्यव्रतघ्नानि अमूलं घृतं पयः हविब्राह्मणकामाय गुरोर्वचनमौषधम् देहत्रयविहीनत्वा कालत्रयविहीनतः ब्रह्मत्रयविहीनत्वात् मलत्रयविवर्जितम् जीवत्रयगुणाभावात् तापत्रयविवर्जितः ईश्वरत्रयराहित्यं लोकत्रयमभावतः अपरिच्छिन्नरूपात्मा अणुस्थूलादिवर्जितः
नामरूपविहीनात्मा द्वैताद्वैतविवर्जितः निष्कलात्मा निर्मलात्मा शुद्धात्मा बिन्दुवर्जितः सच्चिदानन्दहीनोऽयम् एवैवात्मा सनातनः सकले निष्कलातीते सर्वात्रात्मा व्यवस्थितः सर्वातीतस्वरूपात्मा सर्वकारणवर्जयेत् अणुह्यनुपादेय अनादीयमनाश्रयम् शुद्धं बुद्धं सदा मुक्तम् अनामकमरूपकम् संकल्पसंक्षियं दिव्यं निष्कलं निर्मलं शिवं सर्वसंगपरित्यक्तं सर्वातीतं सदा स्थितं न शून्यं चापि चाकारी न दृश्यं नापि दर्शनम् न तिष्ठति न काङ्क्षति न करोति न गच्छति न बोधकं न बाधकं पूर्णत्वमचलं भवेत् अप्रमेयमनाधारं परिपूर्णं परात्परम् अदीर्घं चाप्यह्रस्वं च स एव परमः शिवः अवकाशो सदा नास्ति द्वैताद्वैतं सदा नहि निष्कलं व्यापितं पूर्णं सत्यं सत्यं पुनः पुनः ज्ञानरूपे जगत्सर्वं ज्ञानरूपं न विद्यते ज्ञानं नास्ति सदा किं तत्प्रपञ्चं नास्ति सर्वदा पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते अचलं चाद्यं सर्वलोकेषु पूर्णं सर्वातीतं स्वानुभूत्यावगम्यं सर्वाबाध्यं सर्वकर्तृत्वशून्यं सर्वावेद्यं सर्वशून्यं च बाह्यम् अवाच्यम् अखण्डम् अलक्ष्यम् अबाध्यम् अबोध्यम् असङ्गम् अवेद्यम् अचिन्त्यम् अरूपम् असाध्यम् अनाद्यम् अतीतम् अनन्तं विशुद्धम् अनामं नमामि निर्गुणो निष्क्रियो नित्यो निर्विकल्पो निरञ्जनः निर्विकारो निराकारो नित्यमुक्तोऽस्मि निर्मलः हरिः ओम श्री गुरुभ्यो नमः हरिः ओम ప్రభాత సంధ్యకి మనం అధ్యయనం చేసే ఆత్మబోధ వేదాంతంలో మొదటి పాఠం. వేదాంతంలో చివరి పాఠం ఈ భ్రాంతి రహిత శ్లోకాలు. ఈ రెండింటిని మనం ఇవాళ గురు పౌర్ణమి సందర్భంగా సద్గురువుల కృపా విశేషం చేత స్మరించుకున్నాం. అందరం పునః రేపు ప్రభాత సంధ్యకి ఉదయం 5 గంటలకి మరలా పునః కలుద్దాం. హరి ఓం
శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.